హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు చికెన్ లవర్స్ కోసం ఎంతో టేస్టీగా ఉండే ఒక డిఫరెంట్ చికెన్ ఫ్రై ట్రై చేసి చూపించబోతున్నాను. మరి వీటికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 లేదా 3 గంటలు మూత పెట్టేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఇలా 3 అవర్స్ బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చికెన్కి అంతా బాగా పట్టింది మసాలా మొత్తం. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ని 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం చెక్క, లవంగా, యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేయండి. అలాగే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై డిఫరెంట్గా ఉంటుందండి ఇది. అండ్ ఇందులో చూడండి, ఇలా వాటర్ మొత్తం బాగా ఇంగిపోయింది కదండి. ఇలా వాటర్ మొత్తం బాగా ఇంగిపోయేలాగా మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల వరకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రైలోకి మసాలాలని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ధనియాలు 1 కప్ యాడ్ చేసుకొని ఓల్ బిర్యానీ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఈ గోంగూర చికెన్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే లాస్ట్ కొంచెం మనం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకును యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారనిచ్చుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాగా డ్రై అయిపోయి చల్లారిపోయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలు చేసి వేస్తే ఏ చికెన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసేసేయాలి. చూడండి, ఎంత బాగా ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా చికెన్ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కింద అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ ఫ్రైని ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక సీక్రెట్ వేస్తున్నాను, అదేనండి గోంగూర. ఈ గోంగూర వేయడం వల్ల ఫ్రై పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం బాగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం పేస్ట్ని కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ డ్రై అయిపోయి ఈ స్టేజ్లో అల్లం పేస్ట్ వేస్తే ముక్కలకంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని అల్లం పేస్ట్కి పట్టేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ ఫ్రై పప్పు అండ్ అలాగే సాంబార్, రసంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా తినొచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం, ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుందాం. ఇలా లాస్ట్ పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్టింగ్లో వేస్తే పచ్చిమిర్చి అనేది బాగా మెత్తబడిపోతుంది. సో ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు లాస్ట్కి ఇలా కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకును వేయండి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను కారాన్ని యాడ్ చేశాను కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కారాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం నేతిలో వేయించిన జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కరకరలాడుతూ బాగుంటుందండి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
అండ్ ఫైనల్గా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేయండి. పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.